ఖమ్మం జిల్లా మధిర మండలం బయ్యారంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. అన్ని మతాల సారాంశం మానవత్వమేనని ఆయన ఎంచుకున్న మార్గం అందరికీ దిక్సూచిగా నిలుస్తోందన్నారు. యేసుక్రీస్తు నేర్పిన మార్గంలో ప్రజాప్రభుత్వం సర్వమతహితంగా పరిపాలన చేస్తుందన్నారు. అన్ని మతాల ప్రజల అభివృద్ధి కోసం ప్రజాప్రభుత్వం స్థిర సంకల్పంతో కట్టుబడి పనిచేస్తుందని అన్నారు. క్రైస్తవ సోదర సోదరీమణులు ఆనందంగా వేడుకగా ఈ పండుగను జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు తెలిపారు. ఇంకా ఉన్నత స్థానానికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకు విచారణ గురువు తరపున మనకి విచారణ తరపున సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఇక నెల్లూరులోని కపాడిపాలెంలోని రోమన్ క్యాథలిక్ చర్చిలో ఆరాధన వేడుకలు ఘనంగా ప్రారంభించారు. ఈ వేడుకలకు మంత్రి పొంగూరు నారాయణ తన కుమార్తెతో కలిసి హాజరయ్యారు. వర్క్ బోర్డ్ చైర్మన్ అజీజ్ ఈ కార్యక్రమంలో పాల్గొని చర్చిలో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఇక దేశవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అసలు క్రిస్మస్ వేడుకలకు సంబంధించిన మరింత సమాచారాన్ని చర్చి వద్ద నుంచి మా ప్రతినిధి అంజుమా లైవ్ ద్వారా అందిస్తారు. అంజుమా, ఓవర్ టు యు. ఎస్ ప్రసన్న, తెల్లవారుజాము నుంచి మెదక్ క్యాథడ్రల్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం మనం చర్చ్ లోపల ఉన్నాము. ఇక్కడ ఒకసారి సీటింగ్ కనుక మనం గమనించినట్లయితే క్రైస్తవుల భక్తులతోటి మొత్తం ఈ సీటింగ్ అంతా కూడా ఫుల్ అయిపోయి మనకు కనిపిస్తోంది. లోపల చర్చిని ఎంతో అందంగా విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఒక్కసారి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. ఎల్ఈడి లైట్స్ తోటి ఎంతో చక్కగా అలంకరించడం జరిగింది. బాల్స్ని ఏర్పాటు చేశారు. దీంతో పాటుగా క్రిస్మస్ పండుగని రిప్రజెంట్ చేసే విధంగా స్టార్స్ని, బెల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఆనవాయితీ ప్రకారము ఈరోజు తెల్లవారుజామున యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని చర్చ్ కమిటీ సభ్యులు శిలువని ఊరేగింపుగా తీసుకొని వచ్చి చర్చిలోని ప్రధాన వేదిక మీద కూడా ప్రతిష్ఠించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఉదయం 4:30 ఈ చర్చిలో మనకి క్రిస్మస్ వేడుకలు అనేవి ప్రారంభం అయిపోయాయి. 100 ఏళ్ల వేడుక ఈ రోజుకి మెదక్ క్యాథడ్రల్ చర్చ్ 100 ఏళ్లను పూర్తి చేసుకుంది. ఈ 100 ఏళ్ల వేడుకల్లో కూడా అనేక మంది సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ పాల్గొంటున్నారు. ఈ 100 ఏళ్ల వేడుకలో మనకి చర్చ్ నిర్మాత అయినటువంటి చార్లెస్ వాకర్ పోస్నెట్ 3వ తరం కుటుంబ సభ్యులు కూడా లండన్ నుంచి ఇక్కడికి వచ్చి ఈ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనబోతున్నారని కూడా మనకు తెలుస్తుంది. ఇక ఈ రోజు ఉదయం ప్రాతకాల ఆరాధనలో దాదాపు 5,000 మంది భక్తులు పాల్గొన్నట్లుగా కూడా మనకు తెలుస్తోంది. ఇక క్రిస్మస్ సందర్భంగా ప్రతి ఏడాది కూడా విభిన్న రకాల థీమ్లతో మనకి చర్చ్ లోపల కూడా ఎంతో అందంగా అలంకరిస్తూ ఉంటారు. అదే విధంగా ఈ ఏడాది కూడా యేసుక్రీస్తు జన్మ వృత్తాన్ని తెలిపే విధంగా కూడా మనకు లోపల మెయిన్ స్టేజీ వద్ద పశువుల పాకను ఏర్పాటు చేయడం జరిగింది. అనేక మంది భక్తులైతే తెల్లవారుజాము నుంచే వచ్చి ఇక్కడ ప్రార్థనల్లో కూడా పాల్గొంటున్నారు. ఇక సాయంకాలం వరకు కూడా మనకు ఇదే విధంగా ప్రత్యేక ప్రార్థనలు, ఆరాధనలు కూడా మెదక్ క్యాథడ్రల్ చర్చిలో కొనసాగనున్నాయి. థ్యాంక్ యూ అంజుమా.